మేము చేపలు పట్టడానికి వలస వెళ్ళినప్పుడు చిత్తూరుకి పెద్ద గాలి వాన అయితే వచ్చిందంటండి. అప్పుడు మేము ఇక్కడ లేము ఇంటి దగ్గర. చూడండి మా పందిలు ఏమైపోయిందో. పట్ట కూడా చినిగిపోయింది, తుంగంతా ఎగిరిపోయింది. ఇదంతా సరి చేసుకోవాలి మళ్ళీ ఇంటి దగ్గర. చాలా పెద్ద పనే. ఈరోజు ఆ పని చేద్దామని ఉంటే మా పిల్లలేడ వినిపించగల నానా ముంతమాడికాయలకి వెళ్తాం, నానా ముంతమాడికాయలకి వెళ్తాం అని ఒకటే రచ్చ. ఎందుకు అదేంటే అక్కడే ఉండేది కాదు కాబట్టి పోయి కోసుకొచ్చేది కాబట్టి తొందరగా వెళ్ళేసి వచ్చి తర్వాత బాగు చేసుకుంటాము. ఎందుకంటే అప్పుడప్పుడు చినుకులు పడతా ఉన్నాయి. చినుకుల బాధ నుంచి తప్పించుకోవాలంటే పట్టకప్పుకోవాలి. సీజన్లో దొరికే పండ్లు ముంతమాడి పండ్లు సంవత్సరానికి ఒక్క పండునైనా తినాలి అని అంటారు. ఈరోజు మా పిల్లలతో కలిసి మేము వెళ్తున్నాం. మాతో కలిసి మా అన్న వదిన కూడా వస్తారండి. వాళ్ళకి కూడా బయలుదేరేశారు. ఇక్కడ అంటే మా ఊరు నుంచి మేము ఆ తోటకి వెళ్ళాలంటే దాదాపు ఒక 20 కిలోమీటర్ల దూరం అండి. అక్కడికైతే వెళ్తున్నాం. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేసేయండి. వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏ రోడ్ని వెళ్తాం కృప? అడవి రోడ్ని వెళ్తే మా పిల్లలకి ఏంటంటే జింకలు, అడవి నక్కలు ఇవి కనిపిస్తాయని ఆశపడతా ఉంటారు. అందుకని ఇప్పుడు అడవి రోడ్నే వెళ్తున్నాం పిల్లల్ని తీసుకొని. అడవి రోడ్ని వెళ్ళంటే అదొక ఎంజాయ్మెంట్. అవునా? ఇది చెరువు. ఇది చెరువు. చెరువు నుంచి అడవి దాటుకొని వెళ్ళాలి. చూడ కప్పితే నేను తెల్లగా ఉంటుంది. ఎవరిలా ముంతమాడి తోట దగ్గరికి అయితే చేరుకున్నామండి పిల్లలమి. అలాగే మా చిన్నన్న చిన్నోదిన అందరం వచ్చేసాము. చూడాలి మరి కాయలు ఉన్నాయో లేవో. ఇక్కడ మాత్రం బాగానే ఒలుస్తున్నారు అబ్బా. ఇవి చాలా రోజుల క్రితం ఒలిసి పడేస్తున్నారు. చూడండి ఎన్ని కాయలు. ఈ ముంతమాడి గింజల కోసం ఇగో ఇవి ఇవి పండ్లు పడేసి ఈ గింజల వారికి జీడిపప్పు ఉంది కదండి, జీడిపప్పు ఉంటుంది వీటి లోపల. వీటి వారికి ఎత్తుకెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళి చూద్దాం, కాయలకు వద్దాం. దాకం వేసిందా? కిందకి వెళ్తుండ్రు. కిందన ఉంటాయి ఆ సంద దారి ఉందాడా? ఉర్రేయ్ చాలా ఉన్నాయా? ఆడ ఉందిరా దారి. ఇదిగదికి ఇక్కడ ఉందిరా.
ఈ చెట్టుకాయలు బాగున్నాయంట, అందుకని కొన్ని కాయలు మాత్రం ఈ చెట్టుకైతే కోస్తాం. చూడండి ఆపిలికాయలు లాగా అక్కడక్కడ ఎర్రగా ఉన్నాయి. మరకలు పైన పడకూడదు పావు. చిన్న చీమలు ఉంటాయి అక్క, వాటిని చూసుకొని కొయ్యండి. చీమలు చూడు ఎట్టు కరిచేస్తాయి. ఉన్న వారికి మంచి కాయలు తీయండి. పచ్చికాయలు కొయ్యబాకుండా మీరు కొయ్యబాకండి లేరా, మీరు తినండి అంతే. చీమలు ఎర్ర చీమలు. మా ఆయన కాయలు కోస్తూ ఉంటాడు, పిల్లలు తెచ్చి బకెట్లో తెస్తాంటారు. ఈ బకెట్ ఎత్తుకొని నేను తిరుగుతూ ఉండాలి, తిరిగితే కానీ బకెట్ నిండదు. చూసుకోవాలి ఏ చెట్టు కాయలు తీయగా ఉంటాయి నచ్చగా ఉంటాయి అని చూసుకొని మంచి కాయలతో కోసుకుందాం. ఈ చీమలు చాలా డేంజర్ అండి, కుట్టాయంటే ఇంక అంతే మందల. ఎర్ర చీమలు ఆ చీమలు కొడితే ఇంత బొబ్బు వచ్చేస్తుంది. తీగండా మరకలైపోతే జానమ్మా గుడ్లా ఏం కాదులే, ఇంకా బాబయ్యి. కానీ ఈ మరకలు మంచివి కాదు, పడిందంటే పాదు. బా మా అడవిలో అయితే మొత్తం ఇవే ఉండేది. పురుగులు కొట్టేస్తున్నాయి ఇట్లా తినేస్తున్నాయి. ఉంటాయి తినేయాలి ఇప్పుడే దండిగా తిని కూడా. నువ్వు బకెట్లు తాకని కాదు పిల్లకాయలు పిచ్చి రాస్తారు. అక్క బావ కొంచెం దూరంగా వెళ్ళారు. అక్క బావాలు వచ్చి కొంచెం దూరంగా వెళ్ళి కోస్తున్నారు, కానీ ఇదంతా ఒకటే చెట్టు. ఒక కాయ జన టేస్ట్ చూస్తున్నా, కోసియా. ఈ చెట్టుకాయ ఎలా ఉందో చూద్దాం, తీయగా ఉందో నచ్చగా ఉందో. మనం ఎప్పుడు వచ్చిన తోటలోకి చెట్టు ఎక్కలే నేను. అవును,
ప్రతిసారి ఇదిగో ఈ కొమ్మలకే కోసుకొని వెళ్ళిపోయేది మేము. కాయలు బాగున్నాయా? చాలా తీయగా ఉంది. ఫ్రెండ్స్, ఈ కాయలు కోసిన తర్వాత ఇక్కడికి వచ్చి విత్తనాలు ఇలా తిప్పితే విత్తనం వచ్చేస్తుంది. ఇట్లా మొలిసేసి పండు వారికి తీసుకెళ్ళాలి. విత్తనాలు ఇక్కడ ఇచ్చేసారు. ఇక్కడంటే అసలు ఆదాయం వీటి మీదే. అంటే విత్తనాలు తోటగల వాళ్ళకి వీటితో పట్టించుకోరు, వీటిని వదిలేస్తారు. కేవలం ఇయే పంట జీడిపప్పు. అదిగో అక్కడ చూడు అట్ట పడేస్తున్నారు. అట్ట విత్తనం ఒకప్పుడు మా ఊర్లో ఈ టన్నులు ఉండేది. అడవంతా ఇయే చెట్లు, ఒక్క చెట్టు లేదు. ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరం రావాల్సి వచ్చింది ఈ కాయల కోసం. అప్పుడు మన ఊర్లో ఉండేటప్పుడు కాయ అమ్మేది. విత్తనం కూడా అది విత్తనం కాదు, ఆ పండ్లే బిందెలు లెక్కన అమ్మేది. బిందెకి 5 రూపాయలు పెట్టేస్తారు చూడు. బిందెకి 100 రూపాయలు. ఎందుకు అట్లా తిప్పలుగా పడేసి వస్తుంది. ఎంత పెద్ద కాయ. ఫ్రెండ్స్, విత్తనాలన్నీ వలిసేసామండి. ఇందులో వేసేసాము. ఎండ తగలకుండా ఆకులు ఇవి వలిసిన విత్తనాలు. ఇన్ని కాయలే మనం కోసిందే. కాయలేమో ఒక బకెట్కి, ఒక సంచికి, ఒక బొట్టుకు వచ్చాయి. విత్తనాలు చూస్తే ఆడ కేజీ కూడా పడినట్లే. కాయలు పెద్దవి కదా. ఇప్పుడు ఇంటికైతే బయలుదేరేస్తున్నాం అండి. అన్నాలు తీసి అన్న మాకు సహాయం చేసింది కాయలు కోసిన. తోటకెళ్ళే వాళ్ళు హాయ్ చెప్పండి అన్న. సరే అన్న. చాలు మేడం, ఇంటికైతే వచ్చేసామండి. తెచ్చిన కాయల్ని నీట్గా కడిగి దీంట్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఓకే డన్. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు కదా, ఫ్రిడ్జ్లో అయితే కొద్ది రోజులు నిల్వ ఉంటాయి. ఏం చేయబోతున్నాం వాటితో? కొన్ని తింటాము, కొన్ని జ్యూస్ చేసుకుంటాము, రకరకాలుగా చిన్న షార్ట్ వీడియోల రూపంలో వాటిని ఏం చేస్తాం అనేది మీ ముందుకు తీసుకొస్తాం. కొన్ని వచ్చేటప్పుడు దారిలో కనిపించిన వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటూ వచ్చేసాం. ఆ స్మెల్ పిలిచిందంటారు, ఆత్మ కూడా తీసుకున్నారు. ఇవి మీ సైడ్ దొరుకుతాయా దొరకవు అనేది కామెంట్ చేయండి. ఒకవేళ దొరికే పని అయితే వీటిని అమ్ముతారా, లేకుంటే మాలాగా ఫ్రీగా కోసుకొని ఇస్తారా తోటలోకి వెళ్ళి అనేది కూడా కామెంట్ చేయండి. ఈ మన నెల్లూరు టౌన్లో అయితే 2 పండ్లు వచ్చి 20 రూపాయలు అమ్ముతున్నారంట. 2 పండ్లు చెప్పారు. కానీ మేము మాత్రం ఫ్రీగా ఎన్ని పండ్లు తెచ్చుకున్నాం చూడండి. వాళ్ళు కూడా మరిగిన ఎత్తుకెళ్ళారు. జీడి పండు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే. ఏడకట ట్రా ఫ్రెండ్స్, 2 కప్పులు అయితే వచ్చాయండి. ఇవి కొంచెం మెత్తగా ఉన్న కాయలు, ఇప్పుడు తినేస్తాము. ఇవి కొద్దిగా గట్టిగా ఉన్న పండ్లు. వీటిని నిదానంగా ఇట్లా మందలు చూస్తాం. పోయిన సంవత్సరం తినలా, మిస్ అయ్యాం. ఈసారి మిస్ కాల. సంవత్సరం వెళ్ళాం మళ్ళీ, ఎందుకంటే మిస్ అవ్వకూడదని అప్పటికీ అయిపోవచ్చింది చూడు. కాయలు ఏరి కోసాము, లేకుంటే కిందనే కోసేస్తాం ప్రతిసారి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.